ఒక బ్రేకింగ్ న్యూస్ సార్. అమెరికాలో షట్ డౌన్ అనే వార్తను చూస్తూ ఉన్నాం. స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు తిరస్కరించారు. దీంతో సెనేట్లో రిపబ్లికన్లకు మెజారిటీ లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. గత 7 ఏళ్లలో ఇది 2వ షట్ డౌన్. అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు నిలిపివేత. ఏంటి సార్ షట్ డౌన్ అంటే ఏంటి? షట్ డౌన్ వల్ల జరిగే పరిణామాలు ఏంటి? అంటే ఇదేమి కొత్తేమి కాదు వాస్తవానికి. దాదాపు ఈ రీసెంట్ హిస్టరీలోనే ఒక 20 సార్లు ఈ షట్ డౌన్ వచ్చుండాలి. నాకు గుర్తుందో 1980 నుంచి కూడా 14 టైమ్స్ ఏమో వచ్చింది. ఈవెన్ ట్రంప్ ఫస్ట్ టర్మ్‌లో కూడా 3 టైమ్స్ చూసాం. అయితే 2018, 19 తర్వాత ఇది ఫస్ట్ టైమ్ ఇది. సో, ఈ 7 ఇయర్స్‌లో మొదటిసారి ఈ షట్ డౌన్ చూస్తున్నాం. సో, ఈ షట్ డౌన్ అంటే ఏంటి అంటే, మనకు భారతదేశంలోనైనా, అమెరికాలోనైనా ఎనీ డెమోక్రటిక్ కంట్రీలో పార్లమెంట్ ఆమోదం లేకుండా ప్రభుత్వము నయా పైసా ఖర్చు పెట్టరాదు. సో, పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. అప్రాప్రియేషన్ బిల్స్ అంటారు. సో, అమెరికాలో కూడా అనేక రకాల ప్రభుత్వ ఖర్చుల నిమిత్తము అప్రాప్రియేషన్ బిల్స్ ఉంటాయి. ఈ బిల్స్ అన్నీ కలిపి ఆమ్నిబస్ బిల్లుగా ఒకే బిల్లుగా పెడతారు. ఇది అక్టోబర్ 1 లోగా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదించకపోతే ఆహ్, ఏ రంగాలకైతే ప్రభుత్వ నిధులు ప్రతిపాదించారో బిల్లులో, ఆ రంగాలకు నిధులు అందవు. దాంతో ప్రభుత్వము దాదాపు పార్షియల్‌గా కానీ, పూర్తి స్థాయిలో కానీ మూతపడుతుంది. అయితే అన్ని కార్యక్రమాలకు నిధులు అందవా అంటే, ఇప్పుడు రక్షణ శాఖ ఉంది. డిపార్ట్మెంట్ డిఫెన్స్. దాన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్‌గా ట్రంప్ దాన్ని తిరిగి నామకరణం చేశారు. అలాగే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ. మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ అంటామే. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, అలాగే ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యుల వేతనాలు, ఇలాంటి వాటికి ఆగవు. పేమెంట్స్ ఏమి ఆగవు. అలాగే అమెరికాలో యాంటీ డెఫిషియన్సీ యాక్ట్ అని ఒకటుంది. ఈ యాంటీ డెఫిషియన్సీ యాక్ట్ ప్రకారము ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ఎక్స్‌పెండిచర్‌గా వర్గీకరిస్తారు. ఎసెన్షియల్ ఎక్స్‌పెండిచర్ ఏమో ఆగదు. సో, ఈ బిల్లులు ఆమోదం పొందకపోయినా కూడా ఎసెన్షియల్ ఎక్స్‌పెండిచర్ మాత్రం కేటాయింపులుంటాయి, నడిచిపోతుంది. ఎందుకంటే దానికి అమెరికాలో ప్రత్యేక చట్టం యాంటీ డెఫిషియన్సీ యాక్ట్ అని ఉంది. ఇక నాన్ ఎసెన్షియల్ ఐటెమ్స్ మాత్రం వాటికి కేటాయింపులు ఉండవు గనక, ఎందుకంటే పార్లమెంట్ ఆమోదం పొంది ప్రెసిడెంట్ సంతకం అయితేనే ఆ నిధులు వాడగలుగుతారు. సో, వాటికి మాత్రం అనివార్యంగా నిధులు నిలిచిపోవడంతో ఆ యాక్టివిటీ ఆగిపోతుంది. దీన్నే షట్ డౌన్ అంటారు. కొన్నిసార్లు ప్రభుత్వం పార్షియల్‌గా మూతపడుతుంది. కొన్నిసార్లు పూర్తి స్థాయిలో కూడా మూతపడుతుంది. ఇక రెండవ క్వెషన్, ఈసారి ఎందుకు ఈ షట్ డౌన్ ఏర్పడింది అంటే, బడ్జెట్ పైన డెమోక్రాట్లకు అలాగే రిపబ్లికన్లకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా ఇటీవల ప్రెసిడెంట్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒకదాన్ని ఆమోదింపజేశారు. ఆ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్‌లో కొన్ని రంగాలకు మెడికల్ ఎయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్‌కు నిధులు తగ్గించారు. డిఫెన్స్ ఇలాంటి వాటికి నిధులు పెంచారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు టాక్స్ కట్స్ ఇచ్చారు. సో, వీటిని డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రాట్లు ఈ హెల్త్ కేర్ లాంటి కీలక రంగాలకు సబ్సిడీలని పునరుద్ధరించడమే కాకుండా పెంచాలి అన్నది డెమోక్రాట్ల వాదన. అలాగే బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన టాక్స్ కట్స్‌ను కూడా తొలగించాలి, విత్‌డ్రా చేయాలి అన్నది డెమోక్రాట్ల వాదన. అక్కడ డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు ఏకాభిప్రాయం కుదరలేదు. సో, ఫలితంగా ఈ షట్ డౌన్ ఈసారి ఏర్పడింది. షట్ డౌన్ ఏర్పాటు కావడంతో ఇమ్మీడియేట్‌గా 2 రకాల ప్రభావాలుంటాయి. ఒకటి, ఉద్యోగుల్లో ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రకాల సర్వీసెస్ తప్పనిసరిగా లా ఎన్ఫోర్స్‌మెంట్ ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళు విధులు నిర్వహించాల్సిందే. సో, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వితౌట్ పే, అంటే వేతనం లేకుండా వాళ్ళు విధులు నిర్వహించాలి. ఆ తర్వాత వేతనాలు వస్తాయనుకోండి, కానీ అప్పటిదాకా రావు. ఇక నాన్ ఎసెన్షియల్ రంగాల్లో పనిచేసే వారైతే ఇంటికి పోవాల్సిందే. 2018, 19లో వచ్చినటువంటి షట్ డౌన్ వల్ల అది 35 డేస్ షట్ డౌన్ ఉంది. 35 రోజుల తర్వాత డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు అగ్రీమెంట్ కుదిరి ఫైనల్‌గా బడ్జెట్ ఆమోదం పొందింది.
ఈ 35 డేస్ వరకు నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్‌ను తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ లెక్కల ప్రకారం నియర్లీ 8,00,000 మందిని ఆ సమయంలో ఉద్యోగాలకెళ్ళి తొలగించారు తాత్కాలికంగా. నాన్ ఎసెన్షియల్ రంగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలేమో తాత్కాలికంగా పోతాయి. ఎసెన్షియల్ రంగాల్లో పనిచేసే వారికి ఉద్యోగాలు ఉంటాయి కానీ, వాళ్ళు పనిచేస్తుంటారు కానీ వాళ్ళకి జీతం రాదు. ఇక ఈసారి కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ఏందంటే, ఒక 7.5 లక్షల మంది ఉద్యోగులు తాత్కాలికంగా తమ ఉద్యోగాలు కోల్పోతారు. అయితే ఈసారి ప్రత్యేకత ఏందంటే, ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని పెట్టి, ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించాలి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి అంటూ మొదలుపెట్టాడు. అందులో భాగంగా కొన్ని డిపార్ట్మెంట్‌లను ఎత్తేసారు. ఇప్పుడు ఉదాహరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను పూర్తిగా ఎత్తేసాడు. అమెరికాలో విద్య ప్రధానంగా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల బాధ్యత. కానీ ఫెడరల్ ఫండింగ్ కూడా టోటల్ అమెరికా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన అమెరికాలో ఖర్చు చేసే దాంట్లో 8% వరకు కూడా ఫెడరల్ ఫండింగ్ ఉంటది. సో, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తిగా ఎత్తివేశారు. సో, ఇలా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేటువంటి పని మొదలుపెట్టారు. సో, ఇప్పుడు అనుమానము, భయమేంటి అంటే, ఈ షట్‌డౌన్‌ను అవకాశంగా తీసుకొని పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేయడము, ప్రభుత్వ ఉద్యోగుల్ని పర్మనెంట్‌గా తొలగించే పని ట్రంప్ చేస్తాడా అనే అనుమానం కలుగుతుంది. ఈ అనుమానం కలగటానికి కూడా కారణం ఏందంటే ట్రంపే చెప్పాడు. సో, దిస్ గివ్స్ అస్ అన్ అపార్చునిటీ టు రిమూవ్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇంటికి పంపించటానికి, అనవసరపు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి ఇదొక అవకాశాన్ని ఇస్తుంది అని ట్రంపే పేర్కొన్నాడు. సో, అందువల్ల దీన్నొక అవకాశంగా తీసుకొని ట్రంప్ పెద్ద ఎత్తున కోతలకు వెళ్ళే అవకాశం కూడా మనం కొట్టిపారేయలేం. ఇక ఎకానమీ పైన ఇంపాక్ట్ ఏంటి అని చూసినప్పుడు వివిధ అంచనాల ప్రకారం ఏందంటే, ఇప్పుడు ఒక 1 వీక్ గనక షట్‌డౌన్ ఉంటే 0.1-0.2% వరకు అమెరికా జీడీపీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే అమెరికాలో స్టాగ్నేషన్ ప్లస్ ఇన్‌ఫ్లేషన్, స్టాగ్‌ఫ్లేషన్ పరిస్థితులున్నాయి. రిసెషన్ ఫియర్స్ ఉన్నాయి. ఈ స్టాగ్‌ఫ్లేషన్ అంటే ఆర్థిక వృద్ధి రేటు పెరగకుండా ధరలు పెరగడాన్ని స్టాగ్‌ఫ్లేషన్ అంటారు. సో, ఒకవైపు స్టాగ్‌ఫ్లేషన్ ఉన్న పరిస్థితుల్లో ఈ షట్‌డౌన్ వల్ల అమెరికా జీడీపీ దెబ్బతినడం కూడా ఆందోళనకరం. అయితే ఇది మళ్ళీ తిరిగి రాదా? ఇప్పుడు ఈ షట్‌డౌన్ తర్వాత ఈ ఈ జీడీపీ రికవర్ కాదా అనే క్వెషన్ వస్తుంది. చాలా మేరకు రికవర్ అవుతుంది. కానీ కొంత రికవర్ కాకుండానే అలాగే ఉండిపోతుంది. కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2018-19 షట్‌డౌన్ అప్పుడు $11 బిలియన్ నష్టం వాటిల్లితే అందులో $3 బిలియన్ మళ్ళీ రికవరే కాలే. అంటే అది పర్మనెంట్‌గా ఆ ఆదాయము దేశం కోల్పోయినట్లే అవుతుంది. సో, ఇక పౌర సేవలకు అంతరాయం కలుగుతుందా అంటే కొన్ని నాన్ ఎసెన్షియల్ పౌర సేవలు అంతరాయం కలుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు పాపులర్‌గా కొత్త వీసాల జారీ ఆగిపోతుంది. కొత్త వీసా అప్లికేషన్ తీసుకోవడం ఆగిపోతుంది. ఉన్న వీసాల జారీ ప్రక్రియ కూడా ఆలస్యం అవుతుంది. సో, ఇలాంటి ఇప్పుడు సెప్టెంబర్‌లో మీకు తర్వాత సెప్టెంబర్ డేటా ఆధారంగా జాబ్స్ రిపోర్ట్ వస్తది. దీని ఆధారంగా ఫెడరల్ రిజర్వ్ మీకు ఈ ఫెడ్ రేట్లను అంటే ఇంట్రెస్ట్ రేట్లను కూడా డిసైడ్ చేస్తది. ఇక్కడ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని ఒకవైపు, గ్రోత్ అండ్ జాబ్స్ ఎంప్లాయ్‌మెంట్ మరొక వైపు దృష్టిలో పెట్టుకొని వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ ఫెడ్ అంటారు. అది ఇంట్రెస్ట్ రేట్లను డిసైడ్ చేస్తది. ఇప్పుడు ఈ జాబ్స్ డేటా ఆలస్యం అయిపోతుంది. అంటే మీకు ఎందుకంటే ఈ ప్రభుత్వ రా అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో ఈ గణాంకాలను చూసే విభాగంలో ఉద్యోగులు తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోతారు గనక అది డిలే అవుతుంది. ఈ జాబ్స్ రిపోర్ట్ రాదు. దానివల్ల అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఈ అధికారిక జాబ్స్ డేటా ఆధారంగా కాకుండా ఇతర ఆల్టర్‌నేటివ్ డేటా ఆధారంగా వారు ఈ ఇంట్రెస్ట్ రేట్‌లను డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కాకుండా ఇప్పుడు కొన్ని శాఖల్లో ఈవెన్ సమ్మెలకు కూడా దిగొచ్చు. సో, మీకు ఈ వేతనాలు లేకుండా పని చేయాలి అంటే మేము పని చేయమని చెప్పి వాళ్ళు తిరగబడ్డారనుకోండి, ఆ శాఖలు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే
కొంతమందికేమో తాత్కాలికంగా ఉద్యోగాలే పోతాయి. ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం 7.5 లాక్ అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వంలో పనిచేసి 7.5 లక్షల మంది తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోతారు. సో, వాళ్ళకు వేతనం గూడా రాదు. ఇక వారికి మళ్ళీ ఉద్యోగంలో చేరినా ఈ షట్‌డౌన్ పీరియడ్‌కు సాలరీ రాదు. ఓన్లీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు మాత్రమే ఎసెన్షియల్ రంగాల వాళ్ళకి మాత్రమే అప్పుడు పే రాదు. తర్వాత పే వస్తుంది. అందువల్ల 7.5 లక్షల కుటుంబాలకు ఆదాయం ఉండదు. వారు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ కన్జంప్షన్ దెబ్బతింటది. దానివల్ల కూడా ఎకనామిక్ గ్రోత్ పైన ఇంపాక్ట్ పడక తప్పదు. అందువల్ల బీభత్సమేమీ జరగదు. కానీ డెఫినిట్‌గా అమెరికన్ ఎకానమీలో ఇదొక ఆందోళనకర పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో కూడా ఇవాళ మన గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా కేంద్రంగా గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈవెన్ మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ చూసినా, ఇంటర్నేషనల్ పేమెంట్ చూసినా, మీకు గ్లోబల్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్ చూసినా, అన్నిట్లో కూడా అమెరికా డాలరే కీలకం. అమెరికానే కీలకం. ఇటీవల కాలంలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లుతోంది. డాలర్ వాల్యూ పడిపోతుంది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్‌లో డాలర్ షేర్ తగ్గిపోతుంది. అమెరికన్ గవర్నమెంట్ బాండ్‌లలో ఫారిన్ హోల్డింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇదంతా కూడా అమెరికన్ ఎకానమీపై ప్రపంచ విశ్వాసాన్ని సన్నగిల్లజేస్తోంది, దెబ్బతీస్తోంది. ఇప్పుడు ఈ షట్‌డౌన్ మరొక్కసారి కూడా ప్రపంచ దేశాలకు అమెరికన్ ఎకానమీ పైన దెబ్బతింటున్న విశ్వాసానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆల్రెడీ అమెరికన్ ఫెడ్ అటానమీ పైన ఆందోళన ఉంది. అమెరికన్ ట్రంప్ ట్రేడ్ టారిఫ్‌ల పైన, దాని పర్యవసనాల పైన ఆందోళన ఉంది. సో, ఆల్రెడీ అమెరికన్ ఎకానమీ పైన గ్లోబల్ కన్సర్న్ పెరిగింది. ఈ సమయంలో ఈ షట్‌డౌన్ వల్ల ప్రపంచానికి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మీకు ఒకవేళ ట్రంప్ గనక ఇలా తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోతున్న 7.5 లక్షల మందిని శాశ్వతంగా ఉద్యోగాలకెళ్ళి తీసేస్తే దాని ఇంప్లికేషన్ చాలా ఇంకా ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని రోజుల తర్వాత అయినా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఏదో ఒక అవగాహనకు వచ్చి బడ్జెట్ ఆమోదం ఈ ఈ అప్రోప్రియేషన్ బిల్స్‌ను ఆమోదిస్తారు. షట్‌డౌన్ ఆగిపోతుంది. బట్ ఎన్ని రోజుల వరకు ఉంటుందో చెప్పలేం మనం.